మంగ్లీ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. లేటెస్ట్‌గా రమావత్ మధు అతను A1 అక్యూజ్డ్ నంబర్ 1గా అనేక కేసుల్లో ఉన్నాడు. ఇతనే అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఏజెంట్లను పెట్టి డబ్బులు వసూలు చేయించి ఆహ్, మోసం చేసింది. మైక్రో ఫైనాన్స్ పేరిట మోసం చేసింది ఇతనే అనేది ఇప్పుడు అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అతను మొన్న ఫ్రైడే అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని ఎవరు అరెస్ట్ చేశారు? అతని రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది? అది కాకుండా అంతకుముందే అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లోని అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా ఒక రిమాండ్ కేస్ డైరీ బయటకొచ్చింది. ఈ రెండిట్లో ఏమున్నాయి? ఈ రెండిట్లో మంగ్లీ పేరు దేంట్లో ఉంది? మంగ్లీకి ఈ కేసు చుట్టుకునే అవకాశం ఉందా? ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ అనేది లేదా రిమాండ్ కేసు డైరీ అనేది అథెంటిక్ పోలీస్ డాక్యుమెంట్. ఇది కోర్టుకి పెడతారు. సో ఇవి ఇప్పుడు బయట వచ్చాయన్నమాట. వాటిలో ఏమున్నాయి? అసలు ఈ కేసు ఎలా జరిగింది? పోలీసులు విచారణలో ఇప్పటివరకు ఏమి తేలింది? అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఇప్పుడు లేటెస్ట్‌గా అరెస్ట్ అయిన కేసు పెట్టింది ఎవరంటే సైబరాబాద్ ఈఓడబ్ల్యూ. ఈఓడబ్ల్యూ అంటే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అని ఒకటి ఉంటుందన్నమాట. స్టేట్ వింగ్ ఇది. మనకి ఎట్లాగైతే ఈడీ ఉంటుందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ లెవెల్లో, వాళ్ళు కూడా ఎకనామిక్స్ చూస్తారు. ఇలాగ ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఎకనామిక్ అఫెన్సెస్ వీటికి సపరేట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఉంటాయి. అలాగా స్టేట్లో ఉండే ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అనేది మొన్న ఫ్రైడే రోజు మధుని అరెస్ట్ చేసింది. దీనికి కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే సంతోష్ అనే ఒక అతను కంప్లైంట్ ఇచ్చాడు. కత్రికా సంతోష్ అతని పేరు, 33 ఏళ్ళు. ఇతను తను దాదాపు 5 లక్షలు మధుకి ఇచ్చాడని, ఒక పైసా కూడా వెనక్కి రాలేదని, మోసం చేశాడని మధు మీద కంప్లైంట్ ఇచ్చాడు. సో దాంతో పోలీసులు ఈ మధు మీద బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు పెట్టారు, చీటింగ్ అవన్నీ. దాని తర్వాత తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 అంటే డిపాజిటర్ల రక్షణ చట్టం తెలంగాణలో ఒకటి ఉంది. ఆ చట్టం కింద డిపాజిట్ చేశాడు కాబట్టి, డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆ చట్టం కింద కూడా కేసు పెట్టారు. ఈ సంతోష్ తను ఎలా డబ్బులు పంపించాడు మొత్తం ఆధారాలతో కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా ఆధారాలు, ఎందుకంటే ఇవన్నీ కూడా వైట్లోనే ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్నమాట. సో కాబట్టి డబ్బులు అయితే వెళ్ళాయి, వెళ్ళిన దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఈ రిమాండ్ రిపోర్ట్లో రాసిన దాని ప్రకారం ఏంటంటే, ఈ మధు అనే వ్యక్తి శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక సంస్థ పెట్టాడని, ఆ సంస్థ కింద 33 మందిని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని, 6,58,00,000 వసూలు చేశాడనేది చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా అతను ఏం చెప్పాడంటే, మీరు 5 లక్షలు పైన కానీ డబ్బులు ఇస్తే మీకు 102 గజాల స్థలం ఇస్తాను, తర్వాత 42 నెలల పాటు నెలకి 25,000 ఇస్తాను, దాని తర్వాత వీళ్ళకి ఒక ల్యాండ్ కొన్న ఏరియా అంతా కూడా ఎక్కడెక్కడ కొంటున్నాను ఏంటి అనేది, దామరగిద్ద అనేది సంగారెడ్డి జిల్లాలో నెల్కార్ మండలంలో దామరగిద్ద దగ్గర ల్యాండ్ కొంటున్నట్టుగా చెప్పాడు. 16 ఎకరాల వరకు కొంటున్నట్టుగా, అట్లాగే వెంచర్స్ వేస్తున్నట్టుగా చెప్తున్నాడు. అట్లాగే పటాన్చెరులో కూడా ల్యాండ్ కొని వెంచర్స్ చేస్తున్నట్టుగా చెప్తున్నాడు. దీంతో పాటు 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేస్తానని, తర్వాత రకరకాల పద్ధతులు అంటే ఏజెంట్లు కూడా ఉన్నారు. ఈ ఏజెంట్లకి ఎవరెవరు ఎంత కట్టిస్తే, లేకపోతే ఎవరు ఎక్కువగా మందిని చేర్పిస్తే దీంట్లో వాళ్ళకి సపరేట్ బెనిఫిట్స్ ఇవ్వడం, వాళ్ళకి గోవా ట్రిప్పులు ఇలాంటివి కల్పించడం, వాళ్ళకి రకరకాల బోనస్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో దీంట్లో ఇప్పుడు శివ తమ్ముడు ఇన్వాల్వ్ అయినాడని కూడా వీడియోలు బయటకు వచ్చాయి. డబ్బులు ఎంచుతున్న ఒక వీడియోలో శివ తమ్ముడే అని వచ్చినప్పుడు మంగ్లీ, మా తమ్ముడా చూడండి, మా తమ్ముడు ముఖం చూడండి, ఇతను చేశాడా,
మేము చేస్తాము, అలాగా మేము అట్లాంటి డబ్బులు ఎక్కువ పెట్టేవి మేము చేయము, ఇవన్నీ చెప్పింది. దీని మీద ఇప్పుడు మీమ్స్ కూడా వచ్చేసాయి, రీల్స్ కూడా చాలామంది అమ్మాయిలు వాళ్ళ తమ్ముళ్ళని పెట్టుకొని రీల్స్ చేస్తున్నారు. చూడండి మా తమ్ముడు అమాయకుడు అన్నట్టుగా రీల్స్ చేస్తున్నారు. సో ఈ రిమాండ్ రిపోర్ట్లో అయితే ఈఓడబ్ల్యూ ఎకనామిక్ వింగ్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఈ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది కాకుండా లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో 20వ తేదీ ఒక రిమాండ్ కేసు డైరీ రిలీజ్ అయింది. ఆ కేసు డైరీలో అంటే రిమాండ్ కేసు డైరీ అంటే రిమాండ్ పెట్టేటప్పుడు కేసు డైరీ రాస్తారు పోలీసులు. దాంట్లో కూడా ఫస్ట్ అక్యూజ్డ్ నెంబర్ 1 పేరు రమావత్ మధు పేరే ఉంది. అక్యూజ్డ్ నెంబర్ 2 పాల్తి భరత్ కుమార్, అక్యూజ్డ్ నెంబర్ 3 నాగరబాబు, అక్యూజ్డ్ నెంబర్ 4 సభావత్ రమేష్. వీళ్ళ 4 పేర్లు ఉన్నాయన్నమాట. ఇది ఎక్కడంటే ఇది గుడిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు. దీంట్లో 40 మంది బాధితులు ఉన్నారు. నల్గొండ జిల్లా గుడిపల్లి అంటే 40 మంది బాధితులు ఉన్నారు. ఎక్కువగా నల్గొండ జిల్లా గుడిపల్లి ప్రాంతంలో తాండాలలో వసూలు చేశారు. ఆ పేర్లన్నీ చూస్తే కూడా మనకి ఎక్కువగా బంజారా పేర్లే మనకు కనబడతాయి. అంటే ఈ మన ట్రైబల్ పేర్లే ఎక్కువగా 40 మందిలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బంధువు వర్గం ఆ ఏరియాలో తెలిసిన వాళ్ళు, వీళ్ళు కూడా మార్కెటింగ్లో ఉన్నారు కాబట్టి చాలా మందితో వీళ్ళకి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలను ఉపయోగించుకొని మార్కెటింగ్ అనుభవాన్ని ఉపయోగించుకొని మామూలుగానే మార్కెటింగ్ అంటే చాలా వరకు కొనుగోలుదారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని మన వస్తువులు కొనేట్టుగాను లేకపోతే మన దాంట్లో పెట్టుబడులు పెట్టేట్టుగాను వాళ్ళని కన్విన్సింగ్గా మాట్లాడడం. చాలాసార్లు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, నిజాలు దాచిపెట్టాల్సి వస్తుంది. మార్కెటింగ్ అంటేనే జనరల్ కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే మార్కెటింగ్ ఇలాగ చేసే వాళ్ళనే వీళ్ళు మోసం చేశారు. అంటే వీళ్ళ పని అది, కానీ వీళ్ళు ఇంకొక దగ్గర మోసపోయారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి, తమ లోపల మనిషి బయటికి వెళ్ళి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించి ఫార్చునర్ కార్ లాంటివి తీసుకొని రావడం, దాంతో విజిబుల్గా కనిపిస్తుంది అతని ట్రాన్స్ఫర్మేషన్. 2, మనలో ఒకటి కాబట్టి అతను మనల్ని మోసం చేస్తాడని అనుకోలేదు. 3, సింగర్ మంగ్లీకి ఇతనికి సంబంధం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగారు ఇతను. అంటే ఫోటోలు వీడియోలు చూపించడం, సింగర్ మంగ్లీ ప్లాట్కి తీసుకుపోవడం, ఇవన్నీ ఏదో మంగ్లీ చెప్తున్నట్టు నాతో ఎవరెవరు దిగుతారు అట్లా కాదు. మోర్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. అంటే వాళ్ళ తమ్ముడు శివకి వీళ్ళు సన్మానాలు చేశారు, ఈ వీడియోలు ఉన్నాయి, తిరిగారు. మంగ్లీ కాన్సర్ట్లో వీళ్ళు ఉన్నారు, మంగ్లీ ప్లాట్కి 4-5 సార్లు తీసుకెళ్లారు, మంగ్లీ వాళ్ళ ఊరికి వెళ్ళారు. ఇవన్నీ అంటే కొంతమంది మెయిన్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళు మళ్ళీ 20 మందిని 30 మంది చేర్పించేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి నమ్మించడం కోసం ఈ మధు వీళ్ళందరూ ఏం చేశారంటే మంగ్లీకి సంబంధం ఉంది, మంగ్లీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుపోతున్నాను అని చెప్పడానికి వీడియోలు, ఫోటోలు, మంగ్లీ ఫ్లాట్కి తీసుకుపోవడం, శివతో తిరగడం, శివకి సన్మానం చేయడం, ఇవన్నీ ఒక నమ్మకాన్ని అయితే బాధితుల్లో కల్పించాయి. అంటే మంగ్లీ ఉంది, మంగ్లీ దగ్గర వాళ్ళే వీళ్ళు కాబట్టి మంగ్లీ ఉందంటే మనకు మోసం జరగదు. ఒకవేళ జరిగితే ఆమె పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఆమెకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనకు మోసం జరగదని నమ్మడానికి. ఎందుకంటే దీంట్లో ఏవి కూడా గ్యారంటీలు లేవు, వాళ్ళ మాటే గ్యారంటీ ఇక్కడ, వాళ్ళ మాట, వాళ్ళ బ్యాక్గ్రౌండ్. అందుకనే మామూలుగా మనకి రియల్ ఎస్టేట్లో మనం ఏదన్నా సైట్ కొనడమో విల్లా కొనడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ పక్కన పలానా డైరెక్టర్ ఉంది, పలానా హీరోది ఉంది, ఈ పక్కన ఈ ప్రొడ్యూసర్ కొన్నాడు మొన్న, ఇవన్నీ మనకి ఎందుకు చెప్తారంటే అథెంటిక్ ఫీల్ కోసం. అంటే వాళ్ళే కొన్నారంటే ఇది అన్ని చూసుంటారు, జెన్యూన్గా ఉంటుంది అన్న ఒక ఫీల్ కోసం మనకి చెప్తుంటారు. ఇది అందరికీ అనుభవమే. సో వీళ్ళు కూడా అలాగా చేశారు అనేది ఇక్కడ అర్థమవుతుంది ఈ రిమాండ్ కేసు డైరీలో. దాని తర్వాత వీళ్ళు ఎట్లా మోసం చేశారు ఇవన్నీ కూడా కేసు డైరీలో ఉందన్నమాట. నేను ఇందాక చెప్పినట్టుగా నెలకి 20,000 డబ్బులు ఇవ్వడం, 102 గజాల సైట్ ఇవ్వడం, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ప్రధానంగా వినబడే కంపెనీల పేరు శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, రెండోది గోకుల్ నందన్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్. ఈ 2 కంపెనీలు ఉన్నాయి. మధు ఏం చెప్తున్నాడంటే నేను కలెక్ట్ చేసిన శుభక్షేత్ర పేరుతో చేసిందంతా కూడా మళ్ళీ గోకుల్ నందాలో పెట్టుబడి పెట్టాను, నా దగ్గర 20 కోట్ల వరకు ఈ హేమకాంత్ రెడ్డి తీసుకున్నాడు అనేది అతను చెప్తున్నాడు. దీనికి ఇప్పుడు ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. మీడియాతో మాట్లాడడం వేరు, పోలీసు ఇన్వెస్టిగేషన్లో మాట్లాడడం వేరు.
మీడియాతో ఏవేవో చూపించొచ్చు. ఇవాళ ఏఐ వచ్చినాక ఏ వీడియోలన్నా క్రియేట్ చేసేయొచ్చు, ఏమన్నా చేసేయొచ్చు. అవన్నీ కోర్ట్‌లో నిలబడవు. కోర్ట్‌లో నిలబడాలంటే అథెంటిసిటీ ఉండాలి. ఎందుకంటే ఈ వీడియోలంతా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కి, సైన్స్ ల్యాబ్‌కి పంపిస్తారు. ఇవి ఒరిజినలేనా, జెనైనా లేకపోతే ఏఐతో చేసినవా అనేదంతా కూడా అక్కడ తేలిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా పోలీసులు వ్యవహరిస్తారు. సో, ఇది పైగా ఇప్పుడు సెలబ్రిటీ కేసు. అందులో మంగ్లీ పేరు కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆహ్, ఆహ్, దీన్ని చాలా సీరియస్‌గా అయితే తీసుకుంటారు. ఇప్పటివరకైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 62 కేసుల వరకు నమోదైంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో మధుని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ బెయిల్ తీసుకొని అతను బయటున్నాడు. ఇప్పుడైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మధుని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళ కోసం గాలిస్తున్నారు. అందులో శివ మంగ్లీ తమ్ముడు కూడా ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు మంగ్లీ రోలు దీంట్లో ఏ స్థాయిలో ఉందన్న యాస్పెక్ట్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది.